వెల్కమ్ టు ఛాలెంజర్స్ టీమ్. ఎన్ఎండిసి లిమిటెడ్ నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుంది. ఈ ఎన్ఎండిసి లిమిటెడ్ కంపెనీలో కొన్ని వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాము. కాలరీ ఇంజనీర్ మెకానికల్ కాంట్రాక్ట్ అనే పోస్ట్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఆర్ మైనింగ్ మషినరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని తెలిపారు. 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చును. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేజనింగ్ ఆఫీసర్ కాంట్రాక్ట్ పోస్ట్. లేజనింగ్ ఆఫీసర్ వచ్చేసి పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్, లేబర్ వెల్ఫేర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ అనే ఈ పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్ ఇవి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. దాంతోపాటు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే మినిమం 7 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లిజనింగ్ విత్ స్టేట్ అఫీషియల్స్ ఆఫ్ జార్ఖండ్ ఆ స్టేట్లో పరిధిలో ఉన్న వారితో పనిచేసినటువంటి అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాలరీ ఇంజనీర్ ఎలక్ట్రికల్. దీనికి వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ అనే ఈ రెండు ట్రేడ్లలో ఏదైనా ఒక స్ట్రీమ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి. వీరికి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ ఇంజనీర్. ఈ మైనింగ్ ఇంజనీర్ దీనికోసము డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే 4 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలుపుతున్నారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి సర్వేయర్ పోస్ట్. సర్వేయర్కి వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ మైన్ సర్వేయింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వీరికి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దెన్ సూపర్వైజరీ గ్రేడ్లో ఎలక్ట్రికల్ ఓవర్మ్యాన్ కాంట్రాక్ట్. వీరికి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఈ డిగ్రీ ఉన్నవారు అర్హులు. 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అని తెలుపుతున్నారు. దెన్ మైన్ ఓవర్మ్యాన్ కాంట్రాక్ట్. దీనికి సంబంధించి డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెప్యూట్ విత్ 2nd class మేనేజర్ సర్టిఫికేట్ అండర్ సిఎంఆర్ ఇష్యూడ్ బై డిజిఎంఎస్. సో ఈ మైన్ ఓవర్మ్యాన్కి వచ్చేసి ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. అలానే 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దెన్ మెకానికల్ ఓవర్మ్యాన్ కాంట్రాక్ట్. దీనికి వచ్చేసి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మైనింగ్ మషినరీ, అలానే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దెన్ నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో వచ్చేసి మైన్స్ రైడర్. దీనికి వచ్చేసి 10th class పాస్ అయి ఉండాలి. అలానే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెయింట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ ఈ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలుపుతున్నారు. సో ఈ పోస్టులన్నింటికి రిజర్వేషన్స్ అవలంబించబడతాయి. GOI గైడ్లైన్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవలంబించబడుతుంది. సో దాంతోపాటుగా ఇక్కడ ఒకసారి వీరి జీతభత్యాన్ని చూసినట్లయితే, వీళ్ళ సార్ని చూసినట్లయితే కాలరీ ఇంజనీర్ మెకానికల్ కాంట్రాక్ట్కి వచ్చేసి 90,000, లేజనింగ్ ఆఫీసర్ 90,000, కాలరీ ఇంజనీర్ 70,000, మైనింగ్ ఇంజనీర్ 70,000 ఇలా మంచి వేతనాలు వీరికి లభిస్తాయి. కాంట్రాక్ట్ పోస్ట్ అయినప్పటికీ మంచి వేతనాలు లభిస్తున్నాయి. సర్వేయర్కి వచ్చేసి 60,000, ఎలక్ట్రికల్ ఓవర్మ్యాన్ 50,000, మైన్ ఓవర్మ్యాన్ 50,000, మెకానికల్ ఓవర్మ్యాన్ 50,000, మైన్స్ రైడర్ 40,000 ఇలా వీరికి మంచి వేతనాలు ఉన్నాయి. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, nmdc.co.in. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లభిస్తుంది. దాని ద్వారా అప్లై చేసుకునవచ్చును. అలానే
సెలక్షన్ ప్రొసీజర్లో వచ్చేసరికి రిటర్న్ టెస్ట్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటుంది. అలానే సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్స్, ఈ స్కిల్ టెస్ట్లు ఉంటాయి. క్వాలిఫైయింగ్ కోసం అవి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఆ 100 మార్క్స్లో వచ్చిన మార్క్స్కి అనుగుణంగా సెలక్షన్ జరుగుతుంది. సో దీన్ని అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా 22 జూన్ 2021గా నిర్ణయించడం జరిగింది. సో ఈ విషయాన్ని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా గ్రాడ్యుయేట్స్కి చేరవేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ అప్లై చేసుకోవడానికి ప్రోత్సహించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.